మొన్న మా ఇంటికి మా మేనత్త వచ్చింది. వచ్చిన దగ్గర నుండి ఒకటే ముచ్చట, ఒకటే ముచ్చట, ఒకటే ముచ్చట. కొడుకు కోడల మీద, బిడ్డ కోడల మీద. వాళ్ళు ఈ మధ్యలోనే పెళ్లి చేసిండ్రు. మరి పొద్దున లేవరు, వాకిలు ఊడవరు, ఇంట్లో పనులు చూసుకోరు, ఏం చేయరు. ఏమన్నా అంటే ఉద్యోగం చేసేవాడు ఒక్కటే తెలుసు, చదువుకున్నామని పోగారు అని ఒకటే చెప్తుంది. చెప్తుంటే మధ్య మధ్యలో నేను ఆపుదామని ప్రయత్నం చేసినా ఆగుతూనే లేదు. మేమైతే మా కాలన్నాడైతే 4 గంటలకు లేచేది, వాకిలు ఊడ్చేది, అలుకు చల్లేది, ముగ్గులు పెట్టేది, ఇల్లు ఊడ్చేది, పొయ్యి అంటు పెట్టి చాయ్ వేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేది, అన్నం కూర వండేది, ఏదో పని చేసుకుంటూ ఉండేది. ఇప్పటి వాళ్ళకైతే గింత భయం లేదు, భక్తి లేదు. లేవరు, ఏది పట్టించుకోరు. చదువుకున్నవాడిని మస్తు పొగురు, సంపాదిస్తానని మస్తు గర్వం అని అంటుంది. విన్నది మా కోడలు బయటకు వచ్చి, ఏంది నాన్నమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు పొద్దున్న లేచి రొటీన్గా చేసే పని ఆయనతో ఓ చీపురుగట్ట అందుకొని ఇంటి చుట్టూ ఊడ్చుడు, నీళ్ళు చల్లుడు, ముగ్గు పెట్టుడు, మా అంటే ఇల్లు ఊడ్చేది అంతే కదా. గంటల తరబడి ఆ పొయ్యి కాడు ఉండి మీరు చేసింది ఏమున్నది? ఒక ఛాయ్ చేసారు, ఒక అన్నం కూర వండి ఆడ వారేసారు అంతే కదా. అంతకుమించి ఏమన్నా చేసిండ్రా? చదువుకున్న కోడలు కావాలి, ఉద్యోగం చేసే కోడలు కావాలి, లక్షలు సంపాదించాలి, మళ్ళీ మీరు చేసిన ఆ పనులు చెయ్యాలి అంటే అవగాల పోవాలంటే అవుతుందా నాన్నమ్మ? మాకు ఎంత శ్రమ అవుతుంది, ఎంత ఒత్తిడి అవుతుంది. చేస్తే పొద్దున్నకనన్నా వర్క్ చేయాలి, లేదంటే తెల్లదనక వర్క్ చేయాలి. మానసికంగా, శారీరకంగా ఇంత శ్రమ పడ్డ తర్వాత మళ్ళీ 4 గంటలకు లేచి ఇది చేయాలి, అది చేయాలి అని అంటే ఏమున్నది అందులో? మొరటి పని మీరు చేసింది 10 రూపాయలు సంపాదించిండ్రా? లక్షలు సంపాదిస్తున్నాం. ఓ పండ్లకెళ్ళి 10,000 ఖర్చు పెడతాం, ఓ పని మనిషిని పెట్టుకుంటాం, పనులన్నీ చేయించుకుంటాం, ఓ వంట మనిషిని పెట్టుకుంటాం, చేయించుకుంటాం. అయినా కానీ మేము కూడా చేస్తున్నాం కదా. మీరు గంటల పొయ్యి కాడ చేసిన పనిని మేము అర్ధ గంటలో చేసి అక్కడ పెడతాను. ఇంకా అదనంగా మేము టిఫిన్లు కూడా చేస్తాను. ఎప్పుడో ఒకరోజు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడో, లేకపోతే ఏదో చేతగానప్పుడో అత్తయ్యని చేయమంటాం, లేదంటే బయట నుంచి వెళ్ళన్నా తెప్పించుకుంటాం. అంతేకాని మీరు ఇట్లా అనుడైతే అది కరెక్ట్ కాదు నాన్నమ్మ. మీరు అట్లా అనకూడదు. పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి, మా బాధను అర్థం చేసుకోవాలి. మా బాధను అర్థం చేసుకున్నప్పటికీ మా భర్తలు మమ్మల్ని ఏమంటలేరు. వాళ్ళకి తెలుసు, వాళ్ళతో పాటు సమానంగా కష్టపడుతున్నాం మేము. అందుకనే ఏమంటలేరు, లేకుంటే ఎందుకన్నారు వాళ్ళు అని అన్నది. మరి నిజమే కదా పాపం. ఇప్పుడు మన మగపిల్లలు ఎంత కష్టపడతారో ఆడపిల్లలు కూడా అంత కష్టపడి చదువుకున్నారు, అంత కష్టపడి పని చేస్తాను, సంపాదిస్తాను. మరి వాళ్ళైనా మనుషులే కదా. వాళ్ళని అనుడు ఎందుకు, వాళ్ళ జోలికి పోవుడు ఎందుకు? ఇక నాకైతే అర్థమైంది. ఇక మా మేనత్త కొంచెం మూతి ముడుచుకున్నది. మరి ఆమెకి ఏం అర్థమైందో ఏం కాలేదో.